సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ 20, 21, 22 ఈ తేదీల్లో ఒక్క ఫోన్ కాల్ వల్ల కోట్లు కురుస్తాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే తల్లి. నీ సాయి తీర్పు ఇచ్చేశాడు, నీ సాయి తీర్మానం చేసేశాడు. ఇది ఇక జరిగి తీరుతుంది. నీ సాయి మాట పొల్లుపోదు. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది బిడ్డ. ఆ మెలిక నువ్వు తప్పక వినాలి, జాగ్రత్త పడాలి, నీ సాయి చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అప్పుడే ఆ ప్రతిఫలం, ఆ అదృష్టం, ఆ భాగ్యం అనేది నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. నువ్వు అలా చెయ్యాలి అంటే గనక నీ సాయి ఒక చిన్న మాట చెప్తాడు. ఆ మాటని నువ్వు చెప్పి చూడాలి. ఆ మాట చెప్తేనే ఇంతటి అదృష్టం నీకు అందుతుంది. నీ జీవితం సుడి తిరగబోతోంది. నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పి వదిలిపెడుతుంది. ఆ మలుపు ఎలా ఉండబోతోంది అంటే, ఇన్నాళ్ళు నిన్ను చూసి చిన్న చూపు చూసిన వాళ్ళు, నవ్విన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు, చులకనగా మాట్లాడిన వారు ఒక్కసారి తలెత్తి నీ వైపు ఆకాశము వంక ఎలా చూస్తారో అలా చూస్తారు. ఆశ్చర్యంతో చూస్తారు, కుళ్ళుతో చూస్తారు. ఈ వ్యక్తి ఇలా ఆకాశం అంత ఎత్తుకు ఎలా అని చూస్తారు. అంతటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం, ఒక రాజయోగం, ఒక అదృష్టం. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ఈ 3 రోజుల్లో కూడా నువ్వు చెప్పుకోవాల్సిన ఆ మాట ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నీ తండ్రి చెప్తున్న సందేశాన్ని చివరిదాకా వినే ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ. నిర్లక్ష్యం చెయ్యకు. ఈ అవకాశం వదులుకున్నావంటే మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకు అంటే, నీ కోసం నువ్వు ఇంతకాలం పడ్డ కష్టం కోసం, నువ్వు ఇంతకాలం శ్రమించిన దాని కోసం కండలు అనేవి కరిగిపోయేలా, కండలను ఉంచి ఎలా అయితే కష్టపడ్డావో ఆ కష్టాన్ని నీ సాయి మెచ్చాడు బిడ్డ. ఆ కష్టానికి ప్రతిఫలమే నా బిడ్డకు ఇవ్వాలి అని ఒక అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను. కాబట్టి నీ సాయి ప్రేమగా ఇచ్చినప్పుడు అందుకుంటే నీ జీవితం అద్భుతమే. లేదు, నిర్లక్ష్యం చేశావు అంటే బాధపడాల్సి వస్తుంది. ఆ స్థితిలోకి నా బిడ్డ వెళ్ళకూడదని మరీ హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త, వదులుకోకు, మళ్ళీ మళ్ళీ రాదు అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన, ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక అదృష్టంతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. అసలు ఇంతకీ ఫోన్ కాల్ ఏంటి? కోట్లు కురబోయే ఫోన్ కాల్ ఏంటి? బాబా గారు చెప్పుకోమంటున్న మాట ఏంటి? ఈ 3 రోజులు కూడా ఏం చెయ్యాలి? ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఇది మీ కంట పడింది, మీ చెవిన పడింది అంటే, మీ దాకా చేరింది అంటే ఏంటర్థం? బాబా గారు ఇది మీకోసం మాత్రమే తీసుకువచ్చిన సందేశం అని అర్థం చేసుకోవాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే బాబా గారి సందేశం మన దాకా చేరుతుందని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి బాబా గారి కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు ఏం శుభవార్తను ఇవ్వబోతున్నారు, దానికోసం చెప్పుకోవాల్సిన మాట ఏంటి తెలుస్తుంది. అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే వీడియోకి వచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు, బాబా గారి ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి ఓదార్పు అన్నది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. బాబా గారి అనుగ్రహం అన్నది ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నిన్న నాకు మెయిల్ చేశారండి. అంటే అబ్రాడ్ లో ఉంటారు. అక్కడ ఆ కల్చర్ కి వాళ్ళ పిల్లలు ఏంటంటే ఫుల్గా చెడు సావాసాలు పట్టిపోయి చెడిపోయారు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అసలు పిల్లాడు దక్కుతాడన్న ఆశ కూడా లేదు, ఇంటికి వస్తాడన్న ఆశ కూడా లేదు. అంతలా పాడైపోయాడు. అంటే మనం వేరే కంట్రీస్ లో అంటే చెప్పుకోవచ్చు పిల్లలు ఏ విధంగా చెడిపోగలరో, ఎన్ని విధాలుగా చెడిపోవచ్చో మనకు తెలుసు. వీళ్ళ వల్ల ఆ పిల్లాడిని కంట్రోల్ చేయటం అవ్వటం లేదు, చదువుకోవటానికి వెళ్ళటం లేదు, పూర్తిగా చెడు సావాసాల మీద పడి తిరిగిపోతూ వ్యసనాలకు బానిసైపోయాడు. అలాంటప్పుడు వారు బాబా భక్తులు. మన బాబా గారి సందేశాలను వింటే కొంచెం ఓదార్పుగా ఉంటుంది, మనసుకి కొంచెం ప్రశాంతతగా ఉంటుంది, ఆ బాధను మర్చిపోవచ్చు. లేదా నా బిడ్డను కాపాడు తండ్రి అని కోరుకుందామంటూ మీ ఛానల్ని నేను ఫాలో అవుతానండి, మీ వీడియోస్ చూస్తూ ఉంటానండి. మీరు ఈ గురువు గారి గురించి చెప్పారు, సరే ఇంత నమ్మకంగా చెప్తున్నారు, ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని గురువు గారికి ఒక్కసారి కాల్ చేశానండి. గురువు గారు ఏం చేశారు, ఏం పూజలు చేశారో, ఎలాంటి పరిష్కారాలను అందించారో మాకు తెలియదండి. నిజంగా చెప్తున్నాను, 14 రోజులు గడిచాయండి. 15వ రోజు మా బాబు అన్నింటినీ వదిలేసి మా ఇంటికి వచ్చేసాడండి.
మేము చెప్పినట్టు ఉంటున్నాడు, ఎంత ప్రేమగా ఉంటున్నాడు, నాది తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను డాడీ అంటూ వాడు సారీ కూడా చెప్పాడండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి అంటూ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 966987 మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారం అందిస్తారు. మీరు నేరుగా వెళ్ళాలి, పర్సనల్ గా కలవాలి అన్న పని లేదు. ఎంత మొండి సమస్య అయినా 3వ కంటికి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. అలాగే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఎప్పుడూ కూడా కష్టే ఫలితల్లి. ఎంత కష్టపడతావో, ఎంత శ్రమిస్తావో, కండల్ని దాచుకోకుండా కండలు పిండి అయిపోయేటట్టు ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో అలాంటప్పుడు నీ సాయి నిన్ను మెచ్చుకుంటాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, ప్రతిఫలం అయితే తప్పకుండా ఇస్తాడు. ఆ ఆలస్యం ఎందుకంటే నీ కర్మఫలం ఒకటి ఉంటుంది. నువ్వు గతంలో చేసిన గత జన్మ తాలూకా కొంచెం ఉంటుంది. ఆ కర్మఫలం కడిగే వరకు, ఆ కర్మఫలం కరిగిపోయే వరకు నీ సాయి ఓపిక పడతాడు. ఆ కర్మఫలం ఒక్కసారి తొలగింది అంటే నీకు ఎంత అదృష్టాన్ని ఇవ్వాలో అంత అదృష్టాన్ని ఇస్తాడు. అంటే నీతి నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా ఉండి తన కష్టాన్ని, తన రెక్కల కష్టాన్ని తను నమ్ముకున్న వారికి మాత్రమే ఎంతటి అదృష్టాన్ని సాయి ప్రసాదిస్తాడు. అలాంటి కష్టం నువ్వు పడ్డావు కాబట్టి ఇంతకాలం, అంతే నీతి నిజాయితీగా నువ్వు ఉన్నావు కాబట్టి ఈ రోజు నిన్ను ఒక మహారాజును చేసేటటువంటి ఒక అవకాశం నీకు ఇవ్వబోతున్నాను, తీసుకువచ్చాను. ఈ ఒక్క ఫోన్ కాల్ వల్ల కోట్లు కురుస్తాయి. నీకు మహారాజ యోగం పడుతుంది. నువ్వు ఇన్నాళ్ళు దేనికోసమైతే కలలు కన్నావో, శ్రమించావో, కష్టించావో, ఆలోచించావో అది ఈ రోజు నెరవేరబోతోంది. ఈ 2 రోజుల్లో నెరవేరబోతోంది. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. ఇలాంటి సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎలాంటి తప్పుడు దారిలోకి అడుగు పెట్టినా, పొరపాటు పనులు చెయ్యాలి అన్న దారి మళ్ళిన, నీ ఆలోచనల్లో తేడా వచ్చిన అవకాశం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటావు ఈ 3 రోజుల్లో కూడా అంటే ఎంతో ధర్మబద్ధంగా ఉండాలి, దైవనామ స్మరణలో ఉండాలి, మంచిని చెయ్యాలి, మంచిని కోరాలి. అలాగే నువ్వు చెప్పుకోవాల్సిన మాట కూడా ఒక్క మాట ఉంది. ఈ మాటని గనక నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు అంటే అదృష్టం వచ్చి నీ దోసిట్లో వాలుతుంది, నీ ముంగిట్లో వాలుతుంది. వాలినప్పుడు ఆ అదృష్టం నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు, తలుపు తట్టినప్పుడు నువ్వు ఎరుకతో ఉండాలి, హెచ్చరికతో ఉండాలి. వెంటనే వెళ్ళి తలుపు తీయాలి. అప్పుడే ఆ అదృష్టం నీ సొంతం అవుతుంది, నీ వశం అవుతుంది, నీ దగ్గర ఉంటుంది, నిన్ను మహారాజుని చేస్తుంది. అలా కాకుండా ఆ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా, అజాగ్రత్తతో ఉన్నా, లేదంటే ఏముందిలే అని సోమరితనంతో, బద్ధకంతో ఉన్నా కూడా వచ్చిన అదృష్టం అర గడియ కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. బిడ్డ జాగ్రత్త. మరీ చెప్తున్నాను. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఇంతకాలం నువ్వు పడ్డ కష్టం ఉంది చూడు బిడ్డ, అది మామూలు కష్టం కాదు. పుట్టినప్పటి నుంచి కష్టాలనే పుట్టావు, కష్టాల్లోనే పెరిగావు, కష్టాలతోనే పడుతున్నావు జీవితం అంతా కూడా. కానీ నీ దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే కష్టపడతావు, అనవసరంగా వచ్చే ఒక్క రూపాయి కూడా ఆశించవు. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్నే కోరుకుంటావు. నేను నా స్వంతంగా నేను ఏదైనా చెయ్యాలి, నా తెలివితేటలతో నేను ముందుకు వెళ్ళాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా శక్తితోనే, నా తెలివితేటలతోనే ప్రతి ఒక్కటి నేను సాధించుకోవాలి, అది మహారాజు పదవైనా అన్న ఒక పట్టుదల ఉంటుంది చూడు. ఆ పట్టుదలే నిన్ను ఒకరోజు జీవితంలోకి పైకి తీసుకెళ్లిపోతుంది. అలాంటి రోజే ఇప్పుడు నీకు రాబోతోంది. అలాగే ఎవరి చెడు కోరవు, ఎవరి నాశనం కోరవు, ఎవరిని చూసి కుళ్ళుకోవు, ఈర్ష్యపడవు, అసూయపడవు. సరే వాళ్ళు బాగున్నారు కదా, బాగుండని, భగవంతుడు వాళ్ళని చక్కగా ఉంచాలి, చల్లగా ఉంచాలి అని మనసులో కోరుకుంటావు. కానీ ఏనాడు కూడా కుళ్ళుకున్న సందర్భాలే లేవు. వీరు నిన్న చూస్తే ఇలా ఉన్నారు, ఈరోజు ఇంతలా ఎదిగిపోతున్నారు, నేనైతే ఇలా ఉన్నాను అని ఒక్క రోజు కూడా మనసులో కూడా కించెత్ ఆలోచన కూడా రానివ్వలేదు బిడ్డ. ఈ గుణం నీ సాయికి చాలా నచ్చింది.
నువ్వు కష్టంలో ఉన్న రోజు కూడా నిన్ను ఎవరైనా ఆశ్రయించి వస్తే వారికి నీకు చేతనైనంత ఇచ్చి పంపేవే కానీ ఒట్టి చేతులతో ఏ రోజు కూడా పంపలేదు. అందుకే నీ సాయికి ప్రియమైన బిడ్డవి అయిపోయావు. ఇంకా కావాలంటే నిన్ను చూసి కుళ్ళుకుంటున్న వారే ఎందరో ఉన్నారు. ఇతను ఇంత కష్టపడతాడు, ఎవరిని ఆశించడు, తన దగ్గర ఏది ఉందో ఏది లేదో తెలీదు, ఎవరిని కూడా తనకు ఇది ఉంది లేదు అని ఎవరికీ చెప్పకూడదు, తన బాధని ఎవరితోనూ చెప్పకూడదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఎదుటివారితో మంచిగా ఉంటారు, ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకోవటంలో ముందుంటారు. ఎలా ఈ వ్యక్తికి ఇదంతా సాధ్యం అని కూడా కొంతమంది ఆలోచించి తల బద్దలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కుళ్ళుకునేవారు ఉన్నారు. ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాడు, ఇతని ప్రశాంతతని భంగం కలిగించాలి అని ఆలోచించేవారు ఉన్నారు. కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నువ్వు మాత్రం చెక్కు చెదరవు. ఎవరు ఏదైనా మాట్లాడుకొని ఎవరు ఏదైనా చేసుకొని నా పని నాది, నా కష్టం నాది, నా దారి నాది, నా జీవితం నాది అంటూ ముందుకు సాగటమే నీకు తెలుసు. అనవసరంగా ఎవరి జీవితాల్లోనూ వేలు పెట్టి కెలకవు, పట్టించుకోవు, తల దూర్చవు. వారంతట వారే మేం కష్టంలో ఉన్నామయ్యా అని వస్తే సరేనయ్యా అంటూ నీకు చేతనైంది చేస్తావు. ఎన్ని మంచి లక్షణాలు ఉంటే భగవంతుడు నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? నీ సాయి నిన్ను మెచ్చుకోకుండా ఉంటాడా బిడ్డ? రేయం పవళ్ళు కష్టపడ్డావు కదా, ఒక ఉన్నత స్థాయికి చేరాలని ఎంతో కష్టపడుతూ నిశలు కూడా కష్టపడుతూనే ఉన్నావు. ఒక్కొక్కసారి నిద్రాహారాలు కూడా మానేస్తావు. ఎలాగైనా సరే నేను అనుకున్న స్థానానికి చేరాలి, అది నా తెలివితేటలు నా కష్టంతో అని ఎంత ప్రయత్నించావు. నువ్వు చెయ్యని ప్రయత్నం లేదు. అందుకే ఈరోజు నీ కష్టానికి మెచ్చి, నీ మనసుకు మెచ్చి, నీ బుద్ధికి మెచ్చి నీ సాయి ఇంతటి అదృష్టాన్ని నీ దోసిట్లోకి నింపబోతున్నాడు. జాగ్రత్తగా అందుకో బిడ్డ. నిర్లక్ష్యం చేసి నేలపాలు చెయ్యకు. ఒక్కసారి నేలపాలు అయ్యింది మళ్ళీ తిరిగి నీ దోసిట్లోకి యథావిధిగా తిరిగి రాదని గుర్తించుకో. నీ సాయి తీసుకొస్తున్న అదృష్టాన్ని, అదృష్టపు కలుషాన్ని అందుకో, నీ జీవితం మారిపోతుంది. మరి అంతటి అదృష్టం నాకు ఎలా వస్తుంది బాబా ఈ 2-3 రోజుల్లో? అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వస్తుంది, కోట్లు కురుస్తాయి అని అంటున్నావు కదా, అది ఎలా సాధ్యమయ్యా? నీకు కూడా తెలుసు నా ఎదుగుదల కోసం నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసు. ఇన్నాళ్ళు లేని అదృష్టం ఇప్పుడు ఎలా వస్తుంది? అది ఎలా సాధ్యం బాబా అన్న అనుమానం నీ మనసులో రేకెత్తింది కదా బిడ్డ. నీ అనుమానాన్ని తప్పకుండా నీ సాయి తీరుస్తాడు. ఎలా అంటే, గతంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు, తొక్కని మెట్టు లేదు, ఎక్కని గడప లేదు, చెయ్యని ప్రయత్నం లేదు నీ ఎదుగుదల కోసం. ప్రతి చోట కూడా ప్రయత్నిస్తూనే ఉన్నావు. అంటే ఎలా అంటే, ఒక రాయి వేస్తే ఇది ఫలిస్తుందా లేదా చూద్దామని ప్రతి చోట నీకు నీ ఆలోచనలో అక్కడ పెట్టి నీ మనసుకి అనిపించిన ప్రతి చోట కూడా ఒక రాయి వేసుకుంటూ వెళ్ళావు. గుర్తుందా? అంటే ప్రతి ఒక్క చోట కూడా నీ ఎదుగుదలకి ఎక్కడ ఆస్కారం ఉంటుందో అక్కడ ప్రతి చోట ప్రయత్నించుకుంటూ వెళ్ళావు. కానీ నువ్వు చేసిన ప్రయత్నాలు మర్చిపోయావు. ఇది వస్తుంది అన్న ఆశ లేదు, నీకు ఆరాటం లేదు. ఒక ప్రయత్నం చేద్దాం, ఒక రాయి వేద్దాం, అయితే అవుతుంది, లేదంటే ఆ తర్వాత నా సాయి ఇచ్చా అంటూ సాయి మీద భారం పెట్టేశావు కదా. మరి అంతలా సాయిని పట్టుకున్నప్పుడు సాయి వదిలిపెడతాడా బిడ్డ? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడు. అలా నువ్వు చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఎక్కడైనా ఒక చోట మంచి పెట్టుబడి పెడదాం, ఇక్కడ లాభాలు వస్తాయి, నా జీవితం తిరిగిపోతుంది అన్నట్టు ప్రయత్నించావు. అక్కడ లేదు, ఒక చోట మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళావు. ఈ కంపెనీలో నాకు ఉద్యోగం వస్తే నా జీవితం స్థిరపడిపోతుంది, ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించావు, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు, వచ్చేసావు, ఆ విషయం మర్చిపోయావు. లేదా ఒక కంపెనీలో లేదా ఒక వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ప్రయత్నించి చూసావు, వాళ్ళను అడిగి చూసావు. నీ ప్రయత్నం అంటూ నువ్వు చేసి ఒక రాయి వేసి వచ్చావు, ఇది వస్తుందా లేదా అన్నట్టు ఒక రాయి అయితే వేసి వచ్చేసావు. లేదా ఎక్కడో ఏదో కొని వదిలిపెట్టేశావు, లేదా అది కొనాలని ప్రయత్నం చేసి వదిలేసావు. ఒక కొత్తగా వ్యాపారం ఒకటి మొదలు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసావు, అక్కడ దానికి సంబంధించిన వాళ్ళందరితోనూ మాట్లాడేశావు. అప్పట్లో నీకు ఇవన్నీ కూడా ఫలితాలు రాలేదు బిడ్డ. ఇక్కడ ఏంటంటే, నువ్వు ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చేసావు, అవి వస్తాయన్న ఆశ లేదు, ధీమాను లేదు. నా ప్రయత్నం
మానవ ప్రయత్నం, మనిషి ప్రయత్నం నేను చేశాను. ఆ తర్వాత నాకు రావాల్సింది నా సాయి నా దగ్గరికి తీసుకువస్తాడులే అని వదిలేసావు, మర్చిపోయావు. అలాంటి వాటిల్లో ఏదో ఒకటి ఈ రోజు నీకు రాబోతోంది. అదృష్టం రాబోతోంది, అవకాశం రాబోతోంది. ఈ ఒక్క ఫోన్ కాల్ నీకు రాబోతోంది. ఈ 2-3 రోజుల్లో కూడా నువ్వు ఇంతకాలం చేసిన ప్రయత్నాల్లో ఒక్కటి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ రావటం ద్వారా నీ జీవితం దశ మారిపోతుంది, సుడి తిరిగిపోతుంది. అంతటి అద్భుతమైన అవకాశం నీకు వస్తుంది. ఎందుకంటే అది ఒక పెద్ద అవకాశం నీ జీవితానికి. ఆ అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు అందుకున్నావు, వాడుకున్నావు అంటే ఇక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మహారాజువి నువ్వే, నీకు ఇంక తిరుగు ఉండదు. అలాంటి ఒక అద్భుతమైన ఫోన్ కాల్ వస్తుంది బిడ్డ. నీ ప్రయత్న లోపం లేకుండా, నీ శక్తికి వంచన లేకుండా నువ్వు కష్టపడ్డావు. నీ తెలివితేటలతో ప్రతి చోట కూడా ఒక్కొక్క అవకాశం కోసం ప్రయత్నించావు. నీ అవకాశాన్ని ఒక పెట్టుబడిగా పెట్టేసి వచ్చేసావు. అది ఈ రోజు నీకు ఫలించబోతోంది. నువ్వు నాటిన విత్తనం ఈ రోజు ఫలమై నీ దగ్గరికి రాబోతోంది. దాన్ని నువ్వు అందుకోవాలి ఈ 2-3 రోజుల్లో. కానీ ఇలాంటి సమయంలో, ఇంతటి అద్భుతమైన అవకాశం వచ్చే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తతో ఉన్నా, తల్లపొగరుతో ఉన్నా, గర్వంతో ఉన్నా వెనక్కి వెళ్ళిపోతుంది. నీకు ఈ 3 రోజుల్లో ఏవి వచ్చినా కూడా అందిపుచ్చుకో, దాన్ని నీకు అనుగుణంగా మార్చుకో. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ సాయి నీకు ఇస్తున్న అదృష్టం బిడ్డ ఈ అవకాశం అయితే నీకు ఈ అదృష్టం పట్టాలి. ఆ అదృష్టం వచ్చిన అదృష్టం దూరం అవ్వకూడదు. నీ సొంతం అయిపోవాలి, నీ జీవితం మారిపోవాలి, నీ కష్ట నష్టాలు దూరం అయిపోవాలి, నీ దరిద్రాలన్నీ తొలగిపోవాలి, అదృష్టం నీకు పట్టాలి, నీ జీవితం సుడి తిరిగిపోవాలి అంటే నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఒక్క మాట ఉంది బిడ్డ. ఆ మాట ఏంటంటే, జాగ్రత్తగా విను. నీకు కుదిరినప్పుడు, తీరిక దొరికినప్పుడు మనసులో చెప్పుకుంటూనే ఉండు. ఈ మాట వల్ల ఏమవుతుందో కూడా చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఓం శ్రీ సాయి సూక్ష్మ రూపాయ నమః. ఓం శ్రీ సాయి సూక్ష్మ రూపాయ నమః. ఓం శ్రీ సాయి సూక్ష్మ రూపాయ నమః. ఈ మాట, ఈ మంత్రం, మాటే మంత్రంగా, మంత్రమే మాటగా నువ్వు చెప్పుకున్నావు అంటే దీని వల్ల ఏమవుతుందో తెలుసా బిడ్డ? నువ్వు ఇంతకాలం ఏవైతే ప్రయత్నాలు చేశావో, నీ ఆలోచనలు, నీ కష్టం అనే పెట్టుబడి ప్రతి చోట పెట్టి వచ్చావో, అక్కడికి ప్రతి చోటకి నీ సాయి సూక్ష్మ రూపి లాగా మారి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి సూక్ష్మంగా గమనించి, గుర్తించి నీకు రావాల్సిన అవకాశాలు, అదృష్టాలని మొత్తం వెతికి బయటకు తీసి నీ వరకు చేర్చేస్తాడు. సూక్ష్మ రూపినై నీకు ఏది కావాలో అది నీ ముందు ఉంచుతాను బిడ్డ. కాబట్టి ఈ ఒక్క మాటని ఈ 3 రోజులు కూడా నువ్వు వదిలిపెట్టకుండా మనసులో మననం చేసుకో. నీ జీవితం మారిపోతుంది, సుడి తిరిగిపోతుంది, దశ తిరిగిపోతుంది. ఇక నీకు అడ్డే ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే తల్లి. నీ సాయి చెప్పాడు కాబట్టి పొల్లుపోదు. జాగ్రత్త. ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండు. నీ సాయి చెప్పిన మాటను మనసులో మననం చేసుకో. నీకు కావాల్సిన అదృష్టం, నీకు కావాల్సిన అవకాశాలు, నువ్వు కోరుకున్న జీవితం నీకు సొంతమవుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. అంటే ఎంతో మంది నిరాశలో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ఓదార్పు అని చెప్పొచ్చండి ఈ రోజు బాబా గారు ఇచ్చిన సందేశం. కొంతమంది నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. మాకున్న ప్రాబ్లమ్స్ కి, మాకున్న అప్పులకి, మాకున్న ఆర్థిక ఇబ్బందులకి, మాకున్న దిక్కు తోచని స్థితికి, అయోమయపు పరిస్థితికి చనిపోవాలి అనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ జీవితం, చనిపోదామా అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరూ కూడా ఒకేసారి చనిపోవాలనిపించిందండి. ఫ్యామిలీ అందరికీ కూడా ఏదైనా కలిపి మేము కూడా ఏదైనా తీసుకునేద్దామా, ఎందుకు ఈ జీవితం అనిపించిందండి. అన్ని భరించలేని బాధల్లో ఉన్నామండి అంటే ఎంతో మంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెడుతూ ఉంటారండి. అంటే నాకు ఈ ఛానల్ కాక ఇంకా 2 ఛానల్స్ ఉంటాయి. అందులో నా నెంబరు, పర్సనల్ నెంబరు పెడతాను అన్నట్టు. సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్, సాయి పరిహారాలు, ఈ 2 ఛానల్స్ ఉంటాయి. అందులో నా నెంబర్ పెడుతూ ఉంటాను. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసేది ఇదే. నిజంగా గుండె కలుక్కుమంటుంది. అలాంటి వారందరికీ కూడా బాబా గారి మాటలు విన్నా, సందేశాలు విన్నా నిజంగా ఎంత ఓదార్పు కలుగుతుందండి, ఎంత ఊరట కలుగుతుంది. వారి మనసులో ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతాయి.
మనసు ఎంత తేలిక పడుతుంది వారికి అంటే అంత తేలిక పడుతుంది. వారు బ్రతకటానికి ఆలోచించటానికి దారులు వారికి కనబడతాయి. ఏవైతే వారికి ధన ద్వారాలు ఉంటాయో అవన్నీ కూడా తెరుచుకుంటాయి. అంటే వాళ్ళ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే మనకు అంతా కూడా పాజిటివ్ అవుతుంది, మంచి జరుగుతుంది. మనకు కష్టాలు ఎక్కువైనప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఏ కోశన రావండి, అన్ని నెగిటివ్ గానే వస్తాయి. అలాంటి వారందరూ కనుక ఈ బాబా గారి సందేశం, మన బాబా గారి సందేశం విన్నారంటే ఎంతో ఊరట కలుగుతుందండి, ఎంతో ఓదార్పు కలుగుతుంది, కొండంత ధైర్యం కూడా వస్తుంది. ఇక కొంతమంది మన ఛానల్లోనే అంటూ ఉంటారు, మీరు చెప్పాల్సింది గాక ఏదేదో చెప్తుంటారో అది ఇది. నిజంగా బాబా గారి సందేశం, బాబా గారి మాటలు వింటే ఎవరికండి చిరాకు వస్తుంది? కొంతమంది సోది చెప్తున్నారు అని అంటారు గానీ నిజంగా వాళ్ళకి బాబా గారి అవసరం ఉండి బాబా గారి ఓదార్పు కోరుకునే వాళ్ళు ఈ మాట ఎవరు కూడా మాట్లాడరు. ఏదో టైం పాస్ కు చూద్దామా అన్నట్టు ఉండే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ఒక సోదిలాగా, ఒక నాన్సెన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మనసు నలిగిపోయి బాధల్లో కష్టాల్లో ఉన్నవారికి తెలుసండి ఒక ఓదార్పు విలువ ఎంత అని. అలా మన బాబా గారి ఈ మాటలు విన్నా, సందేశాలను విన్నా కొండంత ఓదార్పు వస్తుంది. బాబా గారు నా కొండంత అండగా ఉన్నారు అని తెలుస్తుంది. నిజంగా ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని బాబా గారు అయితే అందించారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు నేను మరొక మంచి బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.